డీటెయిల్స్ చూస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. రైల్వే కోడూరు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ పగడాల వరలక్ష్మి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. మామిడికాయ గురించి దాన్ని కొనుగోలు చేసేది ఎవరు? వాళ్ళ ముఠానే. ఈ ప్రాంతంలో కొనుగోలు చేయకుండా ₹2 ₹3 రేటు పడిపోయిందంటే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒక కమిటీ వేసి ముఖ్యమంత్రి గారు, ఆ కమిటీలో నేను కూడా ఉన్నాను, ఇతర మంత్రులందరూ కూడా ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు ఒక చక్కటి ఆలోచనతోటి ఎంత డబ్బు ఖర్చు అయినా సరే రైతులందరూ కూడా ఆదుకుందామని దాదాపు ₹200 కోట్ల వరకు మీ దగ్గర ఆ మామిడికాయలు కొనడానికి సిద్ధమై ముందుకొచ్చాం, నిలబెట్టాం. ఆ 2 ట్రాక్టర్లు కష్టపడి పండించిన మామిడికాయలు రోడ్డు పైన పాడేసి తొక్కే సంస్కారం ఎక్కడైనా చూసామో మీరు చెప్పండి. ధాన్యం పండించినప్పుడు కళ్ళాల దగ్గరికి వెళ్ళి చెప్పులు వదిలేసి మనం వెళ్తాం రైతుని గౌరవించడానికి. ఎందుకంటే దాని వెనక ఎంత కష్టం ఉంటుందో, ఎంత శ్రమించాడో రైతు, దాన్ని మనం గౌరవిస్తాం. దేని గురించి మాట్లాడుతున్నారు? ఏమనేది వాళ్ళు ఓటు అడగలుగుతారు చెప్పండి. కూటమి బలంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మన కూటమి కోసం మనం బలంగా పనిచేస్తాం. ఒక్క ఓటు కూడా మనం దారి మానకుండా మన భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజానికాల కోసం మనం కష్టపడి పనిచేస్తాం. ఎవరికి స్వార్థం లేదు. ఇక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నుంచి ఏ విధంగా మన రాష్ట్రాన్ని ఆదుకుంటున్నారో మీ అందరూ చూశారు. అమరావతి విషయంలో, పోలవరం విషయంలో, రాష్ట్రంలో రహదారుల విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా ఆంధ్రప్రదేశ్కి